ఎంట్రీతోనే అదరగొట్టాడు ఈ టాలీవుడ్ హీరో. అది కూడా అలా ఇలా కాదుండోయ్, ఏకంగా మొదటి సినిమానే సిల్వర్ జూబ్లీ. మరి కానీ అదంతా గతం అంటూ అసలు మోస్తరు హిట్ ని కూడా చూడలేకపోతున్నాడు ఇప్పుడు. మరి ఈ వారం వచ్చే సినిమా అయినా ఈ హీరోకి ఎనర్జీ ఇస్తుందా? అసలు హిట్ కోసం అంతగా టెన్షన్ పడుతున్న ఆ హీరో ఎవరై ఉంటారు? హ్యావ్ ఎ లుక్. దేవదాసు జనవరి 11, 2006న వచ్చిన ఈ సినిమాతో ఉవ్వెత్తున దూసుకొచ్చాడు రామ్ పోతినేని. మొదటి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ చూడడంతో మరో ప్రామిసింగ్ హీరో దొరికాడని మురిసిపోయింది టాలీవుడ్. అందుకు తగ్గట్టుగానే రెడీ, మస్కా, కందిరీగ వంటి సినిమాలతో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు కూడా. కానీ ఇస్మార్ట్ శంకర్ అంటూ పూరితో జతకట్టాడో గానీ అప్పటి నుండి చేసిన రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోవడంతో చిన్న హీరోలకు ఎక్కువ, పెద్ద హీరోలకు ఎక్కువ అన్నట్టు ఎటూ కాకుండా పోయాడు. దీంతో ఈ ఎనర్జెటిక్ స్టార్ ఆశలని ఈ 27న వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకు పైనే పెట్టుకున్న పరిస్థితి. మరి కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వచ్చి చేసిన ఈ సినిమా ట్రైలర్, టీజర్, ఊపీ గెస్ట్ అపీరియన్స్ ఇలా అన్ని మంచి బజ్ నే క్రియేట్ చేస్తున్నా ఎక్కడో ర్యాపోని టెన్షన్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు అనుకున్న 30 కోట్లకు కాకుండా ఏకంగా 10 తగ్గించి 20K కమిట్ అయ్యారట మేకర్స్. అయితే ఇదే వారం పోటీగా బరిలోకి దిగుతున్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటాకు ప్రమోషన్స్ లేకపోవడం, ధనుష్, కృతి సనన్ లే తేరా ఇష్క్ మేన్, అమర కావ్యం పేరుతో విడుదలవుతున్నప్పటికీ బాలీవుడ్ స్టాంప్ వేసుకోవడం, ఒకరోజు తేడాతో వస్తున్న స్కూల్ లైఫ్, జనతాబాద్, మరో తరమా వంటి సినిమాలు ఎవరికీ తెలియకపోవడం వంటివి రేపు కలిసి వచ్చే అంశాలే. చూడాలి మరి తెగ టెన్షన్ పెడుతున్న ఆంధ్ర కింగ్ రాపోకు సక్సెస్ అందిస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.